సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్ మాకు పోస్టింగ్ మండలము మా పిల్లోడు నా పెళ్లి 2008లో పెళ్లి అయింది సార్. 2009లో కొడుకు పుట్టాడు సార్. పుట్టుకతోనే ఇలా ఉన్నాడు సార్. అప్పటి నుంచి చూపించినాం సార్. ఆడ డాక్టర్ కూడా బాగా కాదు, పుట్టకతోనే వచ్చిన వ్యాధి ఇది ఎక్కడా బాగా కాదు అని చెప్పినారు సార్. మేము విడిచిపెట్టినాం డాక్టర్ దగ్గరికి పోయేది. ఆడ పింఛన్ కోసం పెట్టినాం సార్. పింఛన్ కూడా ఇంతవరకు రాలేదు సార్. ఇక్కడ ఎక్కడ జరిగినా అదే ప్రాబ్లం వస్తుందా సార్. పింఛన్ కలెక్టర్ దగ్గర పోయినాము, ఆయన కూడా ఆధార్ లింక్ చేసుకోండి అది చెప్తున్నారు సార్. అది ఆధార్ లింక్ కూడా చాలా రోజులకి అయింది సార్. ఇప్పుడు అయింది ఆధార్ లింక్. ఇప్పుడు మొన్న కర్నూలుకి 2 సార్లు పోయింది సార్. లోకల్ లీడర్స్ కానీ నాయకులు కానీ ఎవరైనా కలిసినారా మీరు? నాయకులు అంటే సారు పాదయాత్రలో అన్నని లోకేశాన్ని కలిసినాం సార్. ఆయన ఏం చెప్పినాడంటే, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఆదుకుంటాము, నానున్నాను మీకే అన్నగా అని చెప్పినాడు సార్. ఆ సార్ మమ్మల్ని ఆదుకోవాలి, అన్నకి దయచేసి నమస్కరిస్తాము, మా పరిష్కారం తీర్చాలి సార్. ఇంకా ఏమో సార్ ఇంత చెప్పినాడు అన్న, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పినాడు సార్. ఇప్పుడు అన్న కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఇంకా అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇంకా అన్న ఒకటే కలిసినాము. సదరం క్యాంప్ లో మీరు అప్లికేషన్ ఇస్తే ఏం జరుగుతుంది? అప్లికేషన్ ఇచ్చే సార్ అది ఐడి నెంబర్ చూపింది సార్. అది డిలీట్ చేయించిన తర్వాత మళ్ళీ వచ్చింది సార్. మళ్ళీ చేయించినా మళ్ళీ వచ్చింది సార్. 3 సార్లు చేయించినా 3 సార్లు అదే ఐడి నెంబరే వస్తుంది సార్. అది మరి మళ్ళీ వచ్చింది సార్. ఇప్పుడు మరి కర్నూలుకి వెళ్ళాలంటారు సార్. కర్నూలుకి అయితే వెళ్ళలేదు మేము. ఈడే కోసికలో చేయించినాం 2 సార్లు. ఇప్పుడు కర్నూలుకి వెళ్ళాలంటే మరి ఇప్పుడు ఈ వారంలో వెళ్ళాలని చేసినాం సార్. ఎన్నిసార్లు అప్లై చేసినారు సదరం క్యాంప్ లో మీరు? సార్ ఇంటికి 5 మాత్రం ఉంటుంది సార్. ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు సార్, అది ఐడియా నెంబర్ ఉంది, ఇంతకు ముందు చేసినారు, ఇదే ఉంది, దీన్ని డిలీట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. అసలు అది తీసుకోవడం లేదు సార్. అసలు ఇంకంతే సార్. మేమంటే ఇంకా సదరం అయితే రాలేదు సార్. మాకు ఏం పని చేస్తాం సార్? కుండలు పని చేస్తాం. కుండలు చేసేదే మాకు ఇది సార్. ఏం లేదు, పొలం లేదు, ఏం లేదు మాకు. వరుస పోవాలన్నా కూడా మేము ఎక్కడ పోలేము సార్. ఎత్తుకొని ఇంటి దగ్గరే ఒక మంచి పనార్లై ఉండాలి సార్. బాబుకి స్నానం చేయాలంటే 2 కావాలా, బాత్రూమ్కి వెళ్ళాలంటే 2 కావాలా, చెట్టు తోటి ఇవ్వాలంటే కూడా 2 కావాలి సార్. తినిపియాలి, అన్నం తినిపియాలా, చీముడు తీయాలంటే చీముడు తీసుకోవాలా. చాలా పేద పరిస్థితి. అంతా సాక్రిఫైస్ సార్. ఇంకెక్కడ చేసినా సాక్రిఫైస్ చేయాలి. సమస్య అనేది ఎక్కడ ఇంకొకరు ఎత్తుకుని కూడా లేదు సార్. మేమే ఎత్తుకోవాలి, మేమే పండేయాలి, మేమే అన్నం తినిపించాలి. ఇక్కడ తిరిగి మాకు సాయం చేయాలి సార్. అన్నగారు లోకేష్ అన్నగారు చెప్పినారు. ఇప్పుడు వరకు ఇంకా ఎక్కడ వందనాలు చేస్తారు. పోస్కి మండలం అదే 2008లో పెళ్ళయింది. 2009లో బాగుట్టాడు. పుట్టకతోనే ఇస్లాంలో పని కాదు, ఎక్కడికి వెళ్ళినా పని కాదు. కర్నూలు మఠం వచ్చినాను, కలెక్టర్ దగ్గరికి వచ్చినాను, హైదరాబాద్ పంపించినారు. హైదరాబాద్ దగ్గర పని లేదు. మంత్రాలయం పంపించినారు, మంత్రాలయం కూడా పని కాలేదు. అన్ని చోట్ల తిరిగిచ్చినాను. కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చినాను 2 సార్లు. ఇలా డాక్టర్ తాగి వచ్చినాను, ఎక్కడ పని కాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా బాబుకి? 15 సంవత్సరాల నుంచి ఇట్లే ఉండాలి. 15 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండాను, ఎక్కడ పని కాలేదు. ఎవరైనా కలిసినారమ్మా లోకల్ లీడర్లు కానీ నాయకులు కానీ? నాయకులను కూడా కలిసినాము, పని కాలేదు. కోసికలో మండల ఆఫీసర్కి దగ్గరికి దిమ్ము తిరుగుతూనే నెల వరకు తిరిగి చాలా ఊపేడ్చి పెట్టింది, ఎక్కడ కూడా పని కాలేదు.